మీడియా సమావేశాల్లో ఈటల రాజేందర్ పదే పదే కొన్ని అంశాలు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికి కేసీఆర్ తానే డిజైన్ చేసి తానే కట్టారు అని చెప్పారు. ఈ అంశాన్ని ఈ రోజు కమిషన్ ముందు చెప్పారా? ఇది కేబినెట్ ఓవరాల్ నిర్ణయం, దాంట్లో మంత్రుల ప్రమేయం ఉండదు, ఇది టెక్నికల్ టీం తీసుకునే నిర్ణయం అని చెప్పినట్టు తెలుస్తుంది. అంటే మీరు కేసీఆర్ ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పడం కాదు చారి, కేసీఆర్ గారే వందల సార్లు బహిరంగ సభల్లో ఏం చెప్తాడు, మీతో కూడా చాలాసార్లు చెప్పుకుంటాడు. బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త కేసీఆర్ అని చెప్పి తాను చెప్పుడు, నేను చెప్పడం కాదు. మీరు కమిషన్ చెప్పారా మరి ఆ విషయాన్ని? వందల సార్లు మీటింగ్లలో, ప్రెస్ మీట్లలో నా మెదడు కరిగించుకొని ఇంత కష్టపడి అనేక రకాల సర్వేలు చేసిన చెప్పి ఆయన చెప్తున్నాడు. కమిషన్ ముందు వెళ్ళినప్పుడు మాత్రము ఇది కేబినెట్ నిర్ణయము, టెక్నికల్ నిర్ణయము, టెక్నికల్ స్టాఫ్ తీసుకుంటది, మాకు రాజకీయ నాయకులకు సంబంధం లేదంటే ఒక రకంగా మీరు కేసీఆర్ ని బయటపడే ప్రయత్నమే కదా. నీకు తప్పుడు అర్థమవుతుంది, నువ్వు ఆలోచన తక్కువ చేస్తున్నావు. నేను అన్న మాట ఏంటంటే, ఆలోచన ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ప్రభుత్వం తీసుకున్నది. టెక్నికల్ కమిటీ తుమ్మిడిహట్టి దగ్గర కట్టొద్దని చెప్పింది. దానికి నిర్ణయం తీసుకున్న వ్యక్తి మొట్టమొదటిగా కేసీఆర్ ఈజ్ బాస్, మొత్తం క్యాబినెట్ బాస్ కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దానికోసం కమిటీ వేసిండు. కానీ అంతిమంగా నిర్ణయం అమలేది నా బ్రెయిన్ చైల్డ్ కాబట్టి అమలు చేస్తా అని చెప్తే ఒక్కడివే అమలు చేస్తా, ఇది కాదు. దాని క్యాబినెట్ మొత్తం ఆమోదిస్తే మాత్రమే అది కన్స్ట్రక్షన్ అవుతుంది తప్ప ఒక కేసీఆర్ ఆమోదించిన పద్ధతి ఉండదు. ప్రాజెక్టు డిజైన్ చేశాడు, కేసీఆర్ కట్టాడని మీడియా సమావేశాలు మీరు చెప్పారు. ఇదే విషయాన్ని కమిషన్ కి చెప్పారా? అక్కడ మాత్రం టెక్నికల్ టీం చూసుకుంటది, మాకు సంబంధం లేదని స్టేట్మెంట్ చేశారు. ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి, దాని క్వాలిటీ ఏంది, దాని క్వాంటిటీ ఏంది, దాని డెప్త్ ఎంత, అవన్నీ మాకు సంబంధం ఉండాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్, నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రిని, అదంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పని. మీరు మీడియా సమావేశాల్లో బీజేపీ పార్టీలో చేరిన తర్వాత చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, కాళేశ్వరం నేను దగ్గరుండి చూసినా అంత కేసీఆర్ చేశాడు, కేసీఆర్ కట్టాడు, ఇంజనీర్లు లేరు, ఏం లేరు అని చెప్పారు. మీకు గుర్తుంటారు. తప్పు. ఇది ఆలోచన, దాని ఇంప్లిమెంటేషన్, దాని దగ్గరుండి మొత్తంగా చూసుకున్నాడు చెప్పి కేసీఆర్ చెప్పి నేను చెప్తానండి బాబు. కేసీఆర్ మీడియా సమావేశంలో చెప్పిన చెప్పిన సమాధానానికి గోసు ఎలాంటి రియాక్షన్ ఇచ్చారు? సంతృప్తి చెందారా లేకపోతే మళ్ళీ రమ్మని ఏమన్నా కోరారా? నేను అనుకుంటా నన్ను అడిగిన ప్రశ్నలన్నీ కూడా మీడియా మిత్రుల సమక్షంలో అడిగిన ప్రశ్నలు కదా, ఓపెన్ గా మీడియా మిత్రులు అడిగిన సమస్యలకు కదా నేను థ్యాంక్స్ చెప్పిన, వారు కూడా థ్యాంక్స్ చెప్పిండు, మీరంతా చూసారు కదా. నన్ను అడిగిన మొత్తం ప్రశ్నలు 4 గోళ్ల మధ్య మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కాదు. నన్ను అడిగిన మొత్తం ప్రశ్నలు మీ అందరి సమక్షంలో అడిగిన ప్రశ్నలు, నేను ఎట్లా సమాధానం చెప్పిందో చూసింది మీరు. తడబాడడం కానీ నీళ్ళు నమ్మడం కానీ దృష్టికి ఏమైనా వచ్చాయా? నేనేమంటున్నా, ఘోష్ గారి కమిటీ ఈ అనేక వందల మంది ఇంజనీర్లతో వాళ్ళు సమావేశమైంది, వాళ్ళు మొత్తం తీసుకున్నారు. వారికి ఒక్కటి అర్థమైపోయింది, ఇవి ఇంజనీర్లను ఎవరు ఆదేశించిండ్రు నీళ్లు స్టాక్ పెట్టమని, ఇంజనీర్లు ఎవరు ఆదేశించిండ్రు ఇట్లా కట్టమని, ఇంజనీర్లు ఎవరు ఆదేశించిండ్రు ఇంత తొందరగా కట్టమని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నాయి. నేనేమంటున్నా, ఘోష్ గారి కమిటీ రిపోర్ట్ని వెంటనే బయటపెట్టి దోషులను శిక్షించమని కోరుతున్నాం. ఈటలా ఉంటాడు ముఖ్యమంత్రి हिंदी ईटल जी आपसे जानना चाहेंगे, वित्त मंत्री थे तब उस वक्त में आपने कहा कि कालेश्वरम जो है प्रोजेक्ट उस वक्त में आप थे, लेकिन अब जो है भाजपा में है और आप कह रहे हैं कि कालेश्वरम में जो कुछ हुआ घपला हुआ भाजपा की तरफ से कहा जा रहा है। अंदर कमीशन में क्या बात हुई, क्या कहा आपने और क्या खुश नजर आए या फिर कम से कम